అభివృద్ధి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాజ్మహల్ కట్టినప్పుడు షాజహాను ఆ జైల్లోంచి తాజ్మహల్ చూస్తూ కళ్ళంట నీళ్ళు పెట్టుకునేవాడు, ప్రేమతో, అది బాధతో. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, 2029కి ఈ రాజధాని చూడలేక కళ్ళు మూసుకుని చీకటి గదిలో గడపాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే అతని మనస్తత్వం అది. అభివృద్ధి చూడలేడు, డెవలప్మెంట్ చూడలేడు, ఎవరన్నా బాగుంటే దాన్ని తట్టుకోలేడు అతని మనస్తత్వం అది. కాబట్టి అమరావతి ఈ స్థాయిలో వచ్చిందనే విషయాన్ని అతను మానసికంగా తట్టుకోలేడు, చూడలేడు అతను. ఆ ధైర్యం ఉంటే రేపు అమరావతికి వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చే సభకి అతను ఇప్పటికైనా సరే అతను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ అతను రాడు. ఎందుకంటే అతను ఒక సైకలాజికల్ డిసీజ్ ఉన్న వ్యక్తి అతను. కాబట్టి ఆ పార్టీ చేసే నాయకుల యొక్క స్టేట్మెంట్లు కానీ, ఆ పార్టీ చెప్పే విషయాలు కానీ ఇవేమీ ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాజధానిలో 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 1630 రోజులు పోరాడారు, మహిళలను కొట్టించావు, వీడియోలు తీయించావు, డ్రోన్లతో చేయించావు, ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టించావు, వాళ్ళ యాత్రను అడ్డుకున్నావు, ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళని. ఇన్ని రకాల యాత్రను పెట్టినా కూడా వాళ్ళు 1631 రోజులు అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళు నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పోరాట ఫలితం, వాళ్ళ త్యాగ ఫలితం, కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు. ఇవాళ మరి ఏదైతే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ లెండింగ్ ఏజెన్సీ ముందుకు వచ్చినాయో వాళ్ళ సహకారంతో అమరావతి ఖచ్చితంగా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలా రాజధానుల కంటే తలమానికంగా ఉండే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఇది మన రాజధాని, మనకిక్కడ హక్కు ఉంది. శ్రీకాకుళంలో ఎక్కడో పొందూరు విలేజ్లో కూడా ఒక కుర్రోడు చదువుకుంటే ఇక్కడికి 2029కి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా పని ప్రారంభిస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. దీని తర్వాత వీళ్ళ తర్వాత ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, యూనివర్సిటీస్ వస్తున్నాయి.